కేజ్రీకి బెయిల్ సిబిఐ కేసులో మంజూరు చేసిన సుప్రీంకోర్టు జైలు గోడలు నా మనోధైర్యాన్ని దెబ్బతీయలు జైలుకు పంపాక నా మనోధైర్యం 100 రెట్లు పెరిగింది దేశాన్ని బలహీనపరచాలని చూస్తున్న జాతి వ్యతిరేక శక్తులపై నా పోరాటం ఆగదు నా ప్రతి రక్త బొట్టు దేశ సేవ కోసమే నా జీవితంలో ఎన్నో కష్టాలు అనుభవించా అయితే దేవుడు ఆ కష్ట సమయంలో నాకు మద్దతుగా ఉన్నాడు ఇంతకు ముందే ఈడీ కేసులో విముక్తి జైలు నుంచి విడుదలైన ఢిల్లీ సీఎం విచారణ సందర్భంగా సిబిఐ తీరును తప్పట్టిన అత్యున్నత న్యాయస్థానం బెయిల్ మీద విడుదలవుతుంటే అరెస్ట్ చేయాల్సిన తొందర ఏమిటి పంజరంలో చిలకలా ఉండొద్దు నిష్పాక్షికంగా వివరించండి దర్యాప్తు సంస్థకు ధర్మాసనం హితవు అంటూ చూస్తూ ఉన్నాం సో ఇక్కడ విషయం ఏంటి అంటే ఆయన ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉందని చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది అదేవిధంగా అసలు అరవింద్ కేజ్రీవాల్ అంటే ఇండియా అగెనిస్ట్ కరప్షన్ ద్వారా 2014 ముందు ఇక్కడ యాంటీ కరప్షన్ మూమెంట్ చేసి ఆనాడు ఇది మనం పొలిటికల్గా అన్నా హజారేను వాడుకొని ఆమ్ ఆద్మీ పార్టీని పెట్టి ఢిల్లీలో పీఠానెక్కినటువంటి వ్యక్తి అరవింద్ కేజ్రీవాల్ ఆ తదనంతరం నిజంగానే కరప్షన్కి అగనెస్ట్గా ఉన్నాడా అంటే ఈరోజు అవినీతికి పరాకాష్ఠగా మారి ఈరోజు అవినీతి కూపంలో కూరుకుపోయినటువంటి వ్యక్తి అరవింద్ కేజ్రీవాల్ అని చెప్పొచ్చు ఆనాడు పోరాటం చేసిన ఎవరి మీద కాంగ్రెస్ పార్టీ మీద పోరాటం చేసిండు కాంగ్రెస్ పార్టీ మీద మొత్తం అవినీతి మరకలు అంటించి మొత్తానికి దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ఓటమికి కారణమైన వ్యక్తి ఈయనే ఈరోజు కాంగ్రెస్ ఈయన కోసం అంటగాగుతూ ఉంది ఈయన కూడా అరవింద్ కేజ్రీవాల్ కూడా కాంగ్రెస్ కోసం అంటగాగుతూ ఉన్నారు వీళ్ళిద్దరు కలిసి హర్యానాలో అలయన్స్లో పోటీ చేస్తూ ఉంటే దేశ ప్రజలందరూ కూడా నవ్వుతూ ఉన్నారు అవును నిజంగా అవినీతి చేయకపోతే ఎందుకు కాంగ్రెస్ పార్టీతో అంటగాగాలి కాంగ్రెస్ పార్టీని అవినీతి పార్టీ అని చెప్పి ముద్ర వేసినటువంటి వ్యక్తి ఈరోజు అదే కాంగ్రెస్ పార్టీతో అంటగాగుతూ ఉంటే ఈ విధంగా అసలు ఇంకెవడన్నా కరప్షన్ గురించి యాంటీ కరప్షన్ గురించి మూమెంట్ చేస్తూ ఉంటే అందరికీ దేశ ప్రజలందరికీ కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి లిటరల్గా అన్నా హజారేని వాడుకున్నాడు ఆయన క్రెడిబిలిటీని వాడుకున్నాడు ఈయన కేజ్రీకి బెయిల్ సిబిఐ కేసులో మంజూరు చేసిన సుప్రీంకోర్టు జైలు గోడలు నా మనోధైర్యాన్ని దెబ్బతీయలు జైలుకు పంపాక నా మనోధైర్యం 100 రెట్లు పెరిగింది దేశాన్ని బలహీనపరచాలని చూస్తున్న జాతి వ్యతిరేక శక్తులపై నా పోరాటం ఆగదు నా ప్రతి రక్త బొట్టు దేశ సేవ కోసమే నా జీవితంలో ఎన్నో కష్టాలు అనుభవించా అయితే దేవుడు ఆ కష్ట సమయంలో నాకు మద్దతుగా ఉన్నాడు ఇంతకు ముందే ఈడీ కేసులో విముక్తి జైలు నుంచి విడుదలైన ఢిల్లీ సీఎం విచారణ సందర్భంగా సిబిఐ తీరును తప్పట్టిన అత్యున్నత న్యాయస్థానం బెయిల్ మీద విడుదలవుతుంటే అరెస్ట్ చేయాల్సిన తొందర ఏమిటి పంజరంలో చిలకలా ఉండొద్దు నిష్పాక్షికంగా వివరించండి దర్యాప్తు సంస్థకు ధర్మాసనం హితవు అంటూ చూస్తూ ఉన్నాం సో ఇక్కడ విషయం ఏంటి అంటే ఆయన ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉందని చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది అదేవిధంగా అసలు అరవింద్ కేజ్రీవాల్ అంటే ఇండియా అగెనిస్ట్ కరప్షన్ ద్వారా 2014 ముందు ఇక్కడ యాంటీ కరప్షన్ మూమెంట్ చేసి ఆనాడు ఇది మనం పొలిటికల్గా అన్నా హజారేను వాడుకొని ఆమ్ ఆద్మీ పార్టీని పెట్టి ఢిల్లీలో పీఠానెక్కినటువంటి వ్యక్తి అరవింద్ కేజ్రీవాల్ ఆ తదనంతరం నిజంగానే కరప్షన్కి అగనెస్ట్గా ఉన్నాడా అంటే ఈరోజు అవినీతికి పరాకాష్ఠగా మారి ఈరోజు అవినీతి కూపంలో కూరుకుపోయినటువంటి వ్యక్తి అరవింద్ కేజ్రీవాల్ అని చెప్పొచ్చు ఆనాడు పోరాటం చేసిన ఎవరి మీద కాంగ్రెస్ పార్టీ మీద పోరాటం చేసిండు కాంగ్రెస్ పార్టీ మీద మొత్తం అవినీతి మరకలు అంటించి మొత్తానికి దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ఓటమికి కారణమైన వ్యక్తి ఈయనే ఈరోజు కాంగ్రెస్ ఈయన కోసం అంటగాగుతూ ఉంది ఈయన కూడా అరవింద్ కేజ్రీవాల్ కూడా కాంగ్రెస్ కోసం అంటగాగుతూ ఉన్నారు వీళ్ళిద్దరు కలిసి హర్యానాలో అలయన్స్లో పోటీ చేస్తూ ఉంటే దేశ ప్రజలందరూ కూడా నవ్వుతూ ఉన్నారు అవును నిజంగా అవినీతి చేయకపోతే ఎందుకు కాంగ్రెస్ పార్టీతో అంటగాగాలి కాంగ్రెస్ పార్టీని అవినీతి పార్టీ అని చెప్పి ముద్ర వేసినటువంటి వ్యక్తి ఈరోజు అదే కాంగ్రెస్ పార్టీతో అంటగాగుతూ ఉంటే ఈ విధంగా అసలు ఇంకెవడన్నా కరప్షన్ గురించి యాంటీ కరప్షన్ గురించి మూమెంట్ చేస్తూ ఉంటే అందరికీ దేశ ప్రజలందరికీ కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి లిటరల్గా అన్నా హజారేని వాడుకున్నాడు ఆయన క్రెడిబిలిటీని వాడుకున్నాడు ఈయన